హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఆదోని, జమ్మికుంట, భైంసా, కరీంనగర్, జైనూర్, బోత్, హలీలా, చిట్యాల్, చొప్పదండి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, రోజు రోజుకైతే కాస్త పత్తి ధరలు పెరుగుతున్నాయి. సో మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,500 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. చొప్పదండి మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,800 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 5,800గా పలికింది. చిట్యాల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా ఉన్నది. హలీలా మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. హలీలా మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగినాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే బోత్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,370 రూపాయలుగా పలికింది, గరిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా ఉన్నది. జైనూర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,650 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 6,750 రూపాయలు పలికింది. ఇకపోతే కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,102 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,512 రూపాయలుగా ఉన్నది. భైంసా మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,300గా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,970 రూపాయలు పలికింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,100గా పలికి గరిష్ట ధర వచ్చి 7,000గా ముగిసింది. సో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగినాయి. ఇకపోతే ఆదోని వ్యవసాయ మార్కెట్లో అయితే కనిష్ట ధర వచ్చేసి 4,500గా పలికగా గరిష్ట ధర వచ్చి 7,351 రూపాయలు పలికింది. సో ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకైతే పత్తి ధరలు పెరుగుతున్నాయి, మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఇంతే ఫ్రెండ్స్. వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.